తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ మోడల్ స్కూల్ కు భారీ స్పందన. సీఎం రేవంత్. ఇండోర్ లో మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య. పరీక్షల ఒత్తిడిపై మళ్లీ చర్చ. యోగాంధ్ర 2026లో చంద్రబాబు యోగాసనాలు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని వెల్లడి. బమ్రుకున్ ఉద్ దౌలా చెరువు పరిరక్షణకు చర్యలు. స్థానికులతో కమిటీ ఏర్పాటు దిశగా హైడ్రా. ఎల్లలు దాటిన ప్రేమ. జర్మనీ యువతితో పల్నాడు యువకుడి వివాహం. చాంద్రాయన్ గుట్టలో తొలి అంగన్వాడీ కం పాలన కేంద్రం ప్రారంభం. క్షయరహిత తెలంగాణ లక్ష్యం. 2492 గ్రామాల్లో ఆరోగ్య స్క్రీనింగ్. మంత్రి దామోదర్. ఆదిలాబాద్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం. రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు పయనం. నిరంజన్ కు బండ్ల గణేష్ అండ. 5 లక్షల ఆర్థిక సహాయం. పోక్సో కేసు దర్యాప్తుపై విమర్శలు. చార్జ్ షీట్ ఆలస్యమంటూ ఆరోపణలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు. జూన్ 22న వ్యక్తిగతంగా హాజరు కావాలని అల్లు అర్జున్ కు కోర్టు ఆదేశం. రాష్ట్ర విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే విద్యా విధానం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చారు. జాతీయ విద్యా విధానంతో పాటు తెలంగాణకు ప్రత్యేక విద్యా విధానాన్ని రూపొందించి విద్యా కమిషన్ సూచనల మేరకు రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ పాఠశాలలో ఇప్పటికే 1814 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చామని, మరో 1500 దరఖాస్తులు రావడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఇది ప్రభుత్వ నిబద్ధతకు, ఉపాధ్యాయుల పనితనానికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. అవంతిక మౌర్య అనే 21 ఏళ్ల విద్యార్థిని రాత్రి 3వ అంతస్తు నుంచి దూకగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో నీట్ అభ్యర్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి, పోటీ పరీక్షల ఒత్తిడి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో గతంలో జరిగిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేపర్ లీక్ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేదని, విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి సీఎం యోగాసనాలు చేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్న ఆయన ప్రజలు రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగా అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యోగా సాధకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని బమ్రుకున్ ఉద్ దౌలా చెరువు పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెరువును సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. సందర్శకుల రద్దీ కారణంగా పచ్చదనం దెబ్బతింటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేయగా, చెరువు పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు స్థానికులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. అలాగే చెరువు వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని పోలీసులకు సూచించారు. పోకిరీల బెడద నివారణకు పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని, నిర్వహణ ఖర్చుల కోసం ఎంట్రీ టికెట్ లేదా పాస్ వ్యవస్థను పరిశీలించాలని స్థానికులు కోరారు. చారిత్రక చెరువు పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో ఓ ప్రత్యేక వివాహ వేడుక ఆకట్టుకుంది. దేచవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, జర్మనీకి చెందిన అలీనా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జర్మనీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ప్రస్తుతం వెంకటేశ్వర్లు యాపిల్ ఇంక్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో నరసారావుపేటలోని A1 కన్వెన్షన్ హాల్లో హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు భారత్, జర్మనీ, రష్యా దేశాల నుంచి బంధుమిత్రులు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఈ వివాహం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ లోని చంద్రాయన్ గుట్ట నియోజకవర్గం అరుంధతి నగర్ లో SBI ఫౌండేషన్ సహకారంతో తొలి అంగన్వాడీ కం పాలన కేంద్రాన్ని ప్రారంభించారు. 6 నెలల నుంచి 3 ఏళ్ల వయసు గల చిన్నారులకు ఈ కేంద్రం ద్వారా డే కేర్, పోషకాహారం, ఆటల ద్వారా ప్రాథమిక అభ్యాసం అందించనున్నారు. ఉపాధి కోసం బయటకు వెళ్లే తల్లిదండ్రులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. ప్రైవేట్ నర్సరీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నాణ్యమైన బాల సంరక్షణ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు. చిన్నారుల సంరక్షణ, పోషణకు ప్రాధాన్యమిస్తూ ప్రజాప్రభుత్వం చేపట్టిన మరో కీలక కార్యక్రమంగా దీన్ని పేర్కొన్నారు.
క్షయరహిత తెలంగాణ రాష్ట్ర నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలోని 2492 గ్రామాల్లో క్షయవ్యాధి నిర్మూలన కోసం ప్రత్యేక ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. క్షయ బాధితులకు చికిత్సతో పాటు పోషకాహారం అందిస్తున్నామని, ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, నవజాత శిశు మరణాలు, మాతృ మరణాల తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి బర్త్ ప్లానింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ మీకు అండగా ఉండాలని కేసీఆర్ మమ్మల్ని పంపించారు. మరో 2 ఏళ్లు ధైర్యంగా ఉండండి. మళ్ళీ కేసీఆర్ వచ్చి మిమ్మల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటారని చెప్పుకొచ్చారు కేటీఆర్. రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఆయన పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వ వైఖరే ఈ దుర్ఘటనకు కారణమని ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ కు సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆర్థిక సహాయం అందించారు. ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా నిరంజన్ కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంజన్ ను పరామర్శించిన విషయం తెలుసుకున్న తర్వాత తన వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. నిరంజన్ త్వరగా కోలుకొని తన లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించిన ఆయన భవిష్యత్తులో కూడా అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సహాయంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పోక్సో నిందితుడు బండి భగీరథ్ కేసు దర్యాప్తుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసులో బాధితులను వేధించారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్, అలాగే ఇప్పటి వరకు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసు పురోగతి, దర్యాప్తు వివరాలను బాధిత కుటుంబానికి పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను తెలియజేయలేదని ఆరోపిస్తున్నారు. నిందితుడికి మద్దతుగా వ్యవహరిస్తూ బాధితురాలు, ఆమె తల్లికి తగిన సహకారం అందించలేదని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని బాధిత కుటుంబం, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాద్ నాంపల్లి కోర్టు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్చువల్ హాజరుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్ను తిరస్కరిస్తూ జూన్ 22న తొలి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. 2024 డిసెంబర్లో పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ సందర్భంగా అభిమానుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మొత్తం 23 మంది నిందితుల్లో అల్లు అర్జున్ కూడా ఒకరిగా ఉన్నారు. కాగా బాధిత కుటుంబానికి వైద్య ఖర్చుల కోసం 70 లక్షలు, బాలుడి భవిష్యత్తు కోసం 2 కోట్లు అందించి అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.